పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పటివరకు ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 17 నుంచి 16% ఇప్పటివరకు పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. పోలింగ్ అంటే ఉదయం కొంత 7 గంటల సమయంలో కొంత మందగడుగు ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కొంత 9 గంటల తర్వాత నుంచి కూడా పోలింగ్ కొంత క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. చాలా మంది ఉదయం చాలా తక్కువగా వచ్చినప్పటికీ తర్వాత క్రమంగా ఒక్కొక్కరు వచ్చి ఓటు వేసిన పరిస్థితి అయితే ఉంది. గతంతో పోలిస్తే అంటే గతంలో ఈ సమయానికి పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది, కానీ ఈసారి కొంత పెరిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా కొనసాగితే దాదాపు 52 నుంచి 60 మధ్యలో కొనసాగే పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు అనగానే చాలా మంది సెలబ్రిటీలు అనుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం జూబ్లీహిల్స్ లేదు కాబట్టి, అంటే జూబ్లీహిల్స్ ఏరియా లేదు కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువగా విఐపీలు లేరు, కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళంతా కూడా వచ్చి ఉదయాన్నే ఓటు వేసి వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే తనికల భరణి, అదేవిధంగా రాజమౌళి వీళ్ళంతా కూడా ఉదయమే వచ్చి తమ ఓటు హక్కు అయితే వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకుంది. వారితో పాటు మిగతా ఎక్కువ ఓటు వేసిన వాళ్ళు చాలా మంది 40 నుంచి ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు, అంటే వృద్ధులు కానీ అదేవిధంగా పెద్దవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. యువత ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్న పరిస్థితి అయితే కనిపించట్లేదని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోటాపోటీ ప్రచారం సాగిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా అదే స్థాయిలో ప్రచారాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల దగ్గర ఏదైతే ప్రచారానికి సంబంధించిన కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఓటర్లకు సంబంధించిన స్లిప్పులు తీసుకొని అక్కడ డబ్బులు పంపిణీ కూడా యథేచ్ఛగా సాగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పెద్ద ఎత్తున పంచుతున్నారంటూ కూడా అన్ని కూడా ప్రచారం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి యాక్షన్ సరిగా తీసుకోవట్లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం వృద్ధులు కానీ అదే నడవలేని వారంతా కూడా వచ్చి తమ ఓటు కుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళతో కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు ఎన్నిసార్లు నుంచి ఓటేస్తున్నారు? 4 years అవుతుంది. చాలా మంది దాంట్లో ఏది ఎక్కువగా ఉంటారు, దానికి వాళ్ళకి కండిషన్ ఓటు వేయడానికి చాలా మంది రావట్లేదు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? అట్లేదు కదా, వాళ్ళ గురించి మీరేం చెప్తారు? మీరు ఇలాంటి అంటే ఇట్లా ఉండి కూడా మీరు వచ్చి ఓటు వేసారు, చాలా మంది మంచిగా ఉండి కూడా ఓటు వేయడానికి రారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే ఇక కొంతమంది చేతగారాలు రారు సార్. నేనైతే వస్తాను కంపల్సరీగా. చూడొచ్చు, వాళ్ళకి ఆయనకి యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా నడవలేనప్పటికీ కూడా వచ్చి ఆయన ఓటు వేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళంతా కూడా వచ్చి ఓటు వేస్తున్నారు, కానీ అంతా సవ్యంగా ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి ఓటు వేయలేని పరిస్థితి అయితే కొనసాగుతుంది. అందువల్లే ఓటింగ్ పర్సెంటేజ్ హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఎప్పుడు కూడా తగ్గుతూ వస్తుందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి కొంత పోలింగ్ సందర్భంగా డబ్బులు యథేచ్ఛగా పంచడం కానీ అదేవిధంగా ప్రచారం కూడా విస్తృతంగా, అంటే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం సాగిస్తున్నారు. దీనిపై ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీలు అంటే ఇటు బీఆర్ఎస్ కానీ అది కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా కొంత పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. స్వల్ప ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలోనే వారికి సంబంధించి అక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 10 గంటల తర్వాత నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నారు కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే పోలింగ్ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే చెదురుమదురు చిన్న చిన్న సంఘటనలు మినహా మిగతా అంతా కూడా ప్రశాంతంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పోలింగ్ సజావుగానే సాగుతుంది, చిన్న చిన్న సంఘటనలు మినహా. కొన్ని పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. సున్నితమైన ప్రాంతాలకు సంబంధించేసి దాదాపు 226 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించేసి పోలీసులు స్థానిక పోలీసులతో పాటు
కేంద్ర బలగాలను కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళంతా కూడా ఎన్నికలకు సంబంధించేసి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా డ్రోన్స్ పెట్టేసి నిఘా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉదయం నుంచి కొంత ముందకడుగా సాగినప్పటికీ ఆ తర్వాత నుంచి కూడా ప్రశాంతంగా ఓటింగ్ అయితే జరుగుతుంది.